సమాజంలో గురువుని మించిన దైవం లేడని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా గురువారం సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తల్లిదండ్రుల తర్వాత దైవం లాంటి గురువును పూజించాల్సిన అవసరం ఉందని కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో గురువుని స్థానాన్ని చాటి చెప్పిన ఘనత భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణదేనని ఆమె అన్నారు. అంతకుముందు సమావేశానికి అధ్యక్షత వహించిన సబ్బవరం ఎంపీడీఓ బి రమేష్ నాయుడు మాట్లాడుతూ భారత రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని తవ్వవానిపాలెం పాఠశాలలో పనిచేసి ఇటీవల పదవి విరమణ చేసిన పప్పు పార్వతీశం మాస్టర్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండల విద్యాశాఖ అధికారులు ఎస్ లక్ష్మణరావు, బోలెం సూర్యనారాయణమూర్తి, పీఆర్టీయూ అధ్యక్షులు ఆర్జీ గోవింద్, ప్రధాన కార్యదర్శి వనం భాస్కర్రావు, ఏపీటీఎఫ్ యూనిట్ తరపున అధ్యక్షులు రెడ్డి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి హేమంత్ దేవ్, నాగిరెడ్డి, అప్పారావు, యూటీఎఫ్ సంఘం తరపున తమ్మారావు, గౌరవ అధ్యక్షులు నాగరాజు, జనరల్ సెక్రటరీ కొరపోలు వెంకటరమణలు పాల్గొన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా, టైం పాస్గా టెన్షన్ ఉంటుంది. పిల్లలు కదా ఉంటుంది కదా, ఎప్పుడు చాక్లెట్లు ఇస్తారా అని చూసేవాళ్ళు. చెప్తుంటే గ్రాంధికంలో ఏం అర్థమయ్యేది కాదు. బి హానెస్ట్. అలాగే ఇక్కడ ఇలాంటి కండిషన్స్ నిజంగా వెరీ హ్యాపీ అండి. పెద్ద వర్షం పడుతుంది బయట, చాలామంది 1 గంట నుంచో 10 నుంచి గ్యాదర్ అయ్యారు. 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందువల్లే స్పీచెస్ ఎక్కువ లేకుండా కట్-షార్ట్గా స్పీచెస్ పెట్టుకొని ఎవరికైనా సపోజ్ ఒక మంచి టీచర్ ఉన్నారు, ఆ టీచర్ని మనం గుర్తించి తీసుకొచ్చారు. ఇంకా మనంతో మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒక విద్యార్థి జిల్లా కలెక్టర్ అయినా సరే ఒక ఉపాధ్యాయుడైన విద్యార్థి అంటే ఆయన అలాగా తీర్చిదిద్దగలిగే కెపాసిటీ ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇంటిగా ఒక 2 పిల్లల్ని నేను కంట్రోల్ చేయలేను. అలాంటి ఒక క్లాస్లో 30 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, అంతమంది పిల్లల్ని కంట్రోల్ చేసి వాళ్ళలో మంచి బాటలో నడిపించడం. Audio Jungle.